ఆడుకుంటున్నాం తండ్రి. వాక్య పరిచర్యలో ప్రభురాత్రి భోజనం అనే కార్యక్రమంలో ప్రభు మరణాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తిరిగి ఆయనతో మాకున్న సహవాసాన్ని బట్టి, రాజ్య సంబంధమైనటువంటి ఆయన మాకు ఇవ్వబడినటువంటి జీవన ప్రమాణాలను బట్టి, మా ప్రభువుని బట్టి నాయన ఆయన త్యాగాన్ని గుర్తిరిగి ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధుల అవసరతలో నాయన మా కలిమిలో నుంచి సనుక్కోకుండా, మూలుక్కోకుండా నాయన మనసులో నిశ్చయించుకుని ఉత్సాహంతో, సంతోషంతో పరిశుద్ధుల అవసరత కానుకలు సమర్పించగలిగే భాగ్యం ఉంటుంది. మేము ఇచ్చి నాయన మీ నుండి పొందుకునే భాగ్యం అనుగ్రహించండి నాయన. లెక్కకు మించిన దీవెనలతో మేము దీవింపబడాలంటే నాయన సనుక్కోకుండా, మూలుక్కోకుండా పరిశుద్ధుల అవసరతను దృష్టిలో పెట్టుకుని, ప్రభు సంఘ పరిచర్యను దృష్టిలో పెట్టుకుని నాయన మా కలిమిలో మా సామర్థ్యం కొరదే కాకుండా సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చి మరి ఎక్కువగా మీ సన్నిధానంలో ఆశీర్వదించబడటానికి, పరిశుద్ధుల అక్కర్లో మేము పాలువారమై మా యొక్క రాబోయే జీవితానికి మంచి పునాది మేము వేసుకోవడానికి కృప అనుగ్రహించమని బతుకులాడుతున్నాం నాయన. మీ సన్నిధానంలో ఎవరు పిసిన వారమై ఉండక, మా హస్తాలను బిగపట్టక, మా హస్తాలను చాసి విశాల హృదయంతో, ప్రేమతో పరిశుద్ధుల అవసరతలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగే మనసు మాకు ఇవ్వండి. ఇచ్చి అనేకులు ఆశీర్వదించబడినట్టుగా మీ గ్రంథంలో మేము చదువుతా ఉన్నాం, నేర్చుకున్నాం. మేము కూడా అలా ఇచ్చి ఆశీర్వదించబడేటట్టు సహాయం చేయండి. పుచ్చుకుంటే కంటే ఇచ్చుట ధన్యమని మా ప్రభు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క పరిశుద్ధుల అవసరతలో, ప్రభు యొక్క సంఘ పరిచర్యలో దాసులైన వారి జీవనానికి మేము ఎక్కువగా హెచ్చించగలిగినట్లు దీవించవలసిందని బతుకున్నాడు. ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ మీకు ఇష్టకరంగా, మీ దృష్టికి అనుకూలంగా, మాకు దీవెనకరంగా, మేలుకరంగా, సంపూర్ణ వినయ భయభక్తులు కలిగి క్రమమైన విధానంలో ఈ ఆరాధన జరిపించుకోవడంలో మీరు సహాయం చేయవలసిందని, మీరు మా మధ్య నుండి ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా సమస్త ఘనత మహిమ మీరు పొందవలసిందని, కృపతో మమ్మల్ని ఆశీర్వదించవలసిందని, మా అజ్ఞానక్రమాలు చేసిన ప్రతి పాపమును క్షమించవలసిందని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటాం పరలోకపు తండ్రి. మీ అందరికీ మరోసారి ప్రభు నామంలో వందనాలు. తగ్గిపోయిందాం చూడు ఇంకా రావట్లేదు. హలో మైక్ చెక్. హలో హలో రావట్లేదు. హలో 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 మైక్ చెక్. హలో హలో హలో. సంఘరాజ్యపు వాతావరణంలో మనము ఏ విధంగా మనము జీవించాలి అనే వాస్తవాలు ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈరోజు సంఘరాజ్యపు నీతి గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. సంఘము అనే దేవుని రాజ్యంలో అనుసరించవలసిన నీతి అనే అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. మనం ఏ నీతిని అనుసరించాలి? సంఘరాజ్యంలో అనుసరించవలసిన నీతి. నీతి సంఘరాజ్యంలో అనుసరించవలసిన నీతి అనేటువంటి విషయాలు మనము ఆలోచన చేస్తున్నాం. సంఘానికి మనం చేర్చబడ్డాము, సంఘంలో మనము సభ్యులుగా ఉన్నాం కనుక మనం అనుసరించవలసిన నీతి అనే ఏ నీతిని అనుసరించాలి మనము అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవుని నీతి అంటే ఏమిటో చూడబోతున్నాం. ఆ నీతిని మనం ఎలా అనుసరించాలి అనేటువంటిది కూడా చూడబోతున్నాం. దానికంటే ముందుగా మనం నేర్చుకున్నట్టుగా ఇదిగో మానవుని యొక్క నీతి, మానవుని యొక్క నీతి, దీని గురించి కూడా కొన్ని విషయాలు మనం చూసాం. యెషయా గ్రంథంలో యెషయా 64:6 వచనాన్ని మనం చూసాం. తర్వాత రోమపత్రిక 10:2-3 వచనాలు కూడా చూసాం. అదేవిధంగా తీతు 3:5 వచనాన్ని కూడా మనం చదివితే ఈ విధంగా రాయబడింది.
మానవుని యొక్క నీతి మురికి గుడ్డ వలె ఉందని, స్వనీతి స్థాపించి దేవుని నీతికి లోబడలేదని, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన దయతోనే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడని, మన నీతి క్రియలు మన రక్షణకే కారణం అవుతలేదని, మన నీతి క్రియల ద్వారా మనము రక్షించబడతలేదని, కృప ద్వారానే విశ్వాసం బట్టి రక్షించబడుతున్నామని ఈ కొన్ని వచనాలు మనము మానవ నీతి గురించి చూసాం. ఇది మానవ నీతి. ఇంకా రెండవది ధర్మశాస్త్రపు నీతి ఉంది. ఆ ధర్మశాస్త్రపు యొక్క నీతి దేవుని రాజ్యంలో అనుసరించటానికి లేదు. ధర్మశాస్త్ర నీతి, మానవ నీతి దేవుని రాజ్యంలో అనుసరించకూడదు, ధర్మశాస్త్రపు నీతి కూడా దేవుని రాజ్యంలో అనుసరించకూడదు. ధర్మశాస్త్రపు నీతి ప్రభువైన యేసు ఈ విధంగా మాట్లాడారు. మత్తయి సువార్త 5:20లో 5:20 శాస్త్ర నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని నేను మీతో చెప్తున్నాను అన్నాడు. కాబట్టి అధికమైన నీతి ఉంటే తప్ప ఎవరో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శాస్త్రుల యొక్కయో పరిచయ యొక్క నీతిని మించిన నీతి మనం కలిగి ఉండాలి. వారి నీతి పరలోక రాజ్య ప్రవేశానికి సరిపోదు. వారు బోధించే బోధలో పరలోకానికి సరిపోవు. శాస్త్రులైన వారి వలె పరిచయులే వారి వలె మనం బోధించామనుకోండి, ఆ బోధలు పరలోక రాజ్యానికి సరిపోవు. పోగా పరలోక రాజ్యాన్ని మూవి పడతాయి. పరలోక రాజ్య ప్రవేశానికి అయ్యి మనకు ఎంట్రన్స్ అవ్వకుండా పరలోకాన్ని మూసేవిగా ఉంటాయి వారి బోధలు. కాబట్టి వారి నీతి మనం పరలోక రాజ్యం చేరటానికి సరిపోదు. వారి బోధలు మనం పరలోకం వెళ్ళడానికి సరిపోవు. ఇప్పుడు పరిచయుల్లాగా శాస్త్రులాగా బోధించే బోధకులు మన మధ్యన చాలా మంది కనిపిస్తారు, నిలువుటంగిలు వేసుకుని. చూస్తారా? మీరు చూస్తున్నారా? వాళ్ళ బోధలు పరలోకానికి చేర్చవు. వారు బోధించే బోధ వలన కలిగిన నీతి పరలోకానికి సరిపోదు. మీకు అదే శాస్త్రులు అంటే వాళ్ళే ఎలా ఉంటారు? వాళ్ళు నిలువుటంగిలు వేసుకుంటారో, అగ్రపీఠాలో అదురదిస్తారో, దీర్ఘ ప్రార్థన చేస్తారో, ప్రజల చేత మాట మాటకి వందనాలు చెప్పమని కోరుకుంటుంటారు. అలాంటి వారి బోధలు ఎప్పుడు కూడా మన పరలోకము చేర్చవు. వారు అనుసరించే నీతి పరలోక రాజ్య ప్రవేశానికి సరిపోదని యేసుప్రభువు చెప్పారు స్వయంగా. మరి శాస్త్రులను పోలిన పరిచయులను పోలిన బోధకులు మన మధ్యలో ఉన్నారా? ఇంకా నిలువుటంగిలు వేసిన చాలా మంది వస్తున్నారా? రావట్లేదా? వస్తున్నారు. వద్దన్నాడా యేసుప్రభువు? చేసుకోమన్నాడా? వద్దనే చెప్పాడు ఆయన. ఆ విధమైన బోధల ద్వారా ఎవరో పరలోక రాజ్యం ప్రవేశించరు. ఆ విధమైన బోధల ద్వారా పరలోకాలు మూయబడతాయని చెప్పారు. 23:13 వారి బోధలకి పరలోకమే మూయబడుతుందంట. అందులో వాళ్ళు వెళ్ళరు, మనల్ని వెళ్ళనివ్వరంట. మరి ఆ బోధ వినేవారు వెళ్ళరు, ఆ బోధ బోధించేవారు కూడా పరలోకం వెళ్ళరు అనే వాస్తవాన్ని ప్రభువు ఏది చెప్పారు. అందుకనే వారి నీతి కంటే కూడా సంఘరాజ్యం ప్రజల యొక్క నీతి అధికమై ఉండాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఎలా మూతున్నారో? తమ బోధల ద్వారా అన్నమాట. తమ బోధలో పరలోక రాజ్యాన్ని తెరవండి, మూతాయి. వారు బోధించారనుకోండి, వాళ్ళ బోధకు పరలోకం మూయబడుతుంది అనమాట, తెరవబడదు. కింద చదువు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకుంటానికి సముద్రంలో భూమిని చుట్టి వచ్చేది. అతడు కలిసినప్పుడు, మీ మతంలో కలిసినప్పుడు 2 అంతలు నరకపాత్రులుగా చేస్తారు అన్నాడు అనమాట. వారు మతంలో కలుపుతున్నారని వెళ్ళి జనము వారు 2 అంతలు నరకపాత్రులు అవుతారు. శాస్త్రులను పోలిన పరిచయులను పోలిన మతమైన విధానం అండ్ ఉందా లేదు? ఇప్పుడు శాస్త్రులను పోలిన పరిచయులను పోలిన మత విధానం మన మధ్యన ఉందా? ఉన్నట్టుగా మీరు అదే నమ్ముతున్నారా? నమ్ముతులే ఉన్నాయి. దానికి నిదర్శనం వారు నిలువుటంగిలే, దానికి నిదర్శనం వారు కూర్చుని అగ్రపీఠాలే, దానికి నిదర్శనం వారు ఏర్పాటు చేసుకున్న బలిపీఠాలే అని ఉన్నాయా లేవా? శాస్త్రుల గురించి జాగ్రత్త. ఆ విధమైనటువంటి మత విధానము పరలోకానికి చేరనివ్వదు, మనుషుల్ని నరకపాత్రులుగా చేస్తుంది. దాన్ని బోధించేవారు నరకానికే పోతారు,
ఆ బోధ యొక్క అనుచరులు కూడా నరకానికే పోతారు. కేవలం నరకానికి తమను తాము సిద్ధం చేసుకునే బ్యాచ్ అది. కాబట్టి ఆ నీతి కంటే మన నీతి ఏమై ఉండాలి? సంఘరాజ్యపు యొక్క ప్రజల నీతి దాన్ని అధిగమించిందై ఉండాలి. ఆ నీతి పనిచేయదు అనే వాస్తవాన్ని ప్రభు చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రము నీతి పరలోక రాజ్యానికి పనిచేయదు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి వస్తుందని చెప్పాడు రామపత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అన్నాడు. చదవం. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్నాడు అనమాట. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఏమవుతుంది? బయలుపరచబడుతుంది అన్నాడు. పౌలు ఒకప్పుడు అంటే ధర్మశాస్త్ర సంబంధి అంట. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన అనిందుడు అంట. ధర్మశాస్త్రంలో ఆయన పరిచయుడు అంట. అయినప్పటికీ కూడా ఆ నీతిని విడిచిపెట్టేసి దేవుని నుండి అనుగ్రహించబడే నీతితో బతుకుతున్నాడంట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ధర్మశాస్త్ర సంబంధి అయినప్పటికీ కూడా నీతిని విడిచిపెట్టేశాడంట. పూర్వం, ఇప్పుడు కాదు, ప్రస్తుతం కాదు, పూర్వమందు యోధా మతస్థుడిని నేను. అది ఇప్పుడు కాదా? మరి ఇప్పుడు కాదా? ఇప్పుడు కాదు. ఆయన యోధా మతం యొక్క నీతిని అనుసరించట్లేదు. యోధా మతానికి ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం నీతిని ఆయన అనుసరించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఒకప్పుడు పూర్వమందు అనుసరించాడు. చదవమ్మా. ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితంగా హింసించి తిని నా పితరుల పారంపర ఆచారాన్ని బట్టి విశేష ఆసక్తి కలిగిన వారిని నా స్వజాతీయులు నా సమాన వయస్కుల కంటే యోధా మతంలో ఆధిక్యతను పొందుతుందని నా నడవడిని గురించి మీరు తెలుసుకోవచ్చు. అది నా యొక్క జీవితము. ఎప్పుడది? పూర్వం. మరి ప్రస్తుతం ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన ప్రస్తుతం ఏంటి? ఆయన 8వ దినాన సున్నతి పొంది ఇశ్రాయేలు వంశపు వాడిని, బెంజమిన్ గోత్రంలో పుట్టాను, హెబ్రీల సంతానమైన ధర్మశాస్త్ర విషయం పైశైనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడుగా, అదిగో ధర్మశాస్త్రం వల్ల నీతి విషయంలో అనిందినై ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తమో వెంటతో సమానంగా ఎంచుకుంటుంది. అదిగో నేను క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడిని ఆయన యందు అగపడు నిమిత్తం అన్నాడు. సరిపోదు. ఇప్పుడు ఏ నీతితో ఉన్నాడు ఈయన? ధర్మశాస్త్రం మూలమైన నీతితో కాకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు అనుగ్రహించే నీతి కలవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి సంఘరాజ్యంలో అంటే నడుస్తుందా? అనుసరించవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రం మూలమైన నీతి సంఘరాజ్యంలో అనుసరించవలసిన అవసరం లేదు. మానవుని నీతి సంఘరాజ్యంలో అనుసరించవలసిన అవసరం లేదు. దేవుడు అనుగ్రహించే నీతి గలవారై సంఘరాజ్యంలో జీవించాలి. దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీతిని. ఆ నీతిని అనుసరించి మనము అంటే ఏం చేయాలి? సంఘరాజ్యంలో జీవించాలి. దేవుని నీతిని అనుసరించి జీవించాలి అనే ఒక వాస్తవాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. దేవుని నీతి ఏంటి అంటే మనం మొన్న ఆలోచన చేసాం ఏంటి అనేది. దేవుడు అనుగ్రహించే నీతి అనే వాస్తవాన్ని ఉచితంగా దేవుడు కృప ద్వారా అనుగ్రహించే నీతిని అనుసరించి మనం జీవించాలనేటువంటి వాస్తవాన్ని ఆలోచన చేసాం. రామపత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివినట్టయితే రామపత్రిక 5వ అధ్యాయం మరణము దేవుని నీతిది. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై
ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యం నీతి దానమును పొందువారు ఏమన్నాడు? నీతి దానము అన్నాడు అనమాట. నీతి దానము పొందువారు, నీతి దానం పొందువారు చదవమ్మా అమ్మా. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలు నిమిత్తము ఏలుదురు. కాబట్టి ఎలా కారణమాయను అలాగే ఒక పుణ్యకార్యము కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడ్డ కారణమాయను. ఎలాగనగా ఎలా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగే ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించింది అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగానండి, ఎవరైతే ఈ నీతి దానం పొందుతారో వారు నిత్య జీవం కలిగిన వారే. జాగ్రత్తగానండి, ఎవరైతే నీతి దానం పొందుతారో వారు నిత్య జీవం కలిగిన వారే పాపం మీద ఏలుబడి చేస్తారో. కాబట్టి దేవుని యొక్క సంఘరాజ్యంలో మనం అనుసరించవలసినటువంటిది దేవుడు దానంగా ఇచ్చిన నీతిని అనుసరించి జీవించాలి. బాప్తిస్మంలో దేవుడు దానంగా నీతిని ఇస్తాడో ఆ నీతిని బట్టి మనం జీవించాలి. ఆ నీతి ఏంటో యేసుప్రభు ముందుగానే అంటే తెలియజేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని నీతి ఏంటి, యేసు యొక్క ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివినట్టయితే చదవం. నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగనని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగను, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు అమ్మా నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏదైనా కలిగిన ఎడల అక్కడే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి మీ సహోదరునితో సమాధానపడి రావాలను, అప్పుడు వచ్చి అర్పణ అర్పించాలి. అమ్మ దేవుని నీతి ఏంటనమాట, సంఘం అనేటువంటి దేవుని యొక్క ప్రజల మధ్య ఏ విధమైనటువంటి వివాదం లేని సమాధానం కలిగి ఉండటమే దేవుని నీతి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి. అవి అర్థమైందండి. సంఘం అనే దేవుని ప్రజల మధ్య ఏ విధమైన వివాదం లేని సమాధాన స్థితి కలిగి ఉండటమే దేవుని నీతి. సమాధానం కేంద్రంగా సంఘ సభ్యుల మధ్య జీవితము సాగించటమే దేవుని నీతి. ఏ పరిస్థితులు అయినా సరే సమాధానానికే ఇష్టపడాలి. వివాదాలకు పోకూడదు, వ్యర్థుడా అని అనకూడదు, ద్రోహి అని అనకూడదు సంఘ సభ్యుల్ని. ఎఫెసీలకు రాసిన పత్రిక ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆ విధమైన సమాధానంతో జీవించటమే దేవుని నీతి. 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకునేటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. అది పద్ధతి. ప్రేమతో అది వివాదాలు ఉండకూడదు. సంఘం మధ్య సంఘ సభ్యుల మధ్య అవయవాల మధ్య భేదం ఉండకూడదు.
కక్షలు ఉండకూడదు, విరోధ భావం ఉండకూడదు. అలాగని ఉన్నారనుకో, మీరు దేవుని సన్నిధానంలో ఏం అర్పించినా కయ్యను లేక తిరస్కరించబడతారు. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఏదైనా భేదాభిప్రాయాలు కలిగి, కక్షలు కలిగి, అదేవిధంగా సహోదరుల మీద విరోధ భావంతో దేవుని సన్నిధానంలో ఆరాధనకు వచ్చినట్టయితే దేవుడు మన ఆరాధనలు అర్పించి అర్పణలు స్వీకరించడం. ముందు చెప్తున్నాడు కదా, బలిపీఠం దగ్గర వదిలేసి వెళ్ళిపోండి. ముందు అర్పణ అర్పించడం ముఖ్యం కాదు, సహోదరులతో సమాధాన పడటం ముఖ్యమో. అదే దేవుని రాజ్యపు యొక్క నీతి. మీకు అర్థమవుతుందండి? దేవుని ఆరాధించడానికి ఆత్రుత పడటం కాదు, సహోదరులతో సమాధాన పడటానికి ఆత్రుత పడు, అప్పుడు దేవుని ఆరాధించు. అది దేవుని నీతి. మరి ఎంతమంది ఉన్నాం అలాగా? అదే ఇద్దరు తోటికోడల్లో సంఘ సభ్యులు ఎలా ఉంటుంది పరిస్థితి? నవ్వుతుందండి విజయ్ గారు. ఇద్దరు తోటికోడలే, ఇద్దరు సంఘ సభ్యులే, పరిస్థితి ఏంటి? ఏంటి పరిస్థితి? దేవుని నీతేనా మన మధ్యన ఉన్నది? వివాదమా, కక్ష, విభేదమా? ఏముంది? ఏముందమ్మా? సమాధానం కేంద్రంగా ఉందా? ఇద్దరు తోటికోడలే ఇంట, సేమ్ మళ్ళీ ఇక్కడ సంఘ సభ్యులు, పరిస్థితి ఏంటి? అమ్మ రత్నాగర్ ఏంటి పరిస్థితి? ఇద్దరు తోటికోడలే, ద సేమ్ టైం సంఘంలో సభ్యులు, క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్నారు, పరిస్థితి ఏంటి? అత్త విశ్వాసి, కోడలు విశ్వాసి, అబ్బా ఇద్దరి మధ్య పరిస్థితి ఏంటి? అత్త విశ్వాసే, కోడలు కూడా విశ్వాసే, మరి వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి ఏంటి? ఏ విధమైనటువంటి భేదానికి అవకాశం ఉండకూడదు. సాంఘికంగా మీరు అత్త కోడలు అయి ఉండొచ్చు, కానీ సంఘ ప్రజలుగా మీరు క్రీస్తు శరీరంలో సాటి అవయవాలు అయి ఉన్నారు. ఈ శరీరం యొక్క అవయవాల మధ్య ఎప్పుడైనా వివాదం ఉంటుందా? కక్ష ఉంటుందా? విభేదాలు ఉంటాయా? తప్పు అభిప్రాయాలు ఉంటాయా? మరి మీ మధ్యన ఉన్నాయి. ఉంటే మీ ఆరాధన దేవుడు అంగీకరించడు. అది దేవుని నీతి కాదు. అది దేవుని నీతి కాదు. దేవుని నీతి ఏంటంటే సహోదరుల మధ్య అంటే ఎడబాటు లేని సమాధానం కలిగి ఉండటము దేవుని నీతి. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము? దేవుని నీతి అంటే ఏంటి? ఇప్పుడు సంఘరాజ్యం అనే పరిధిలో మనం అనుసరించవలసిన నీతి ఏంటి? సంఘ సభ్యుల మధ్యన ఎడబాటు లేని సమాధానం కలిగి జీవించడం దేవుని నీతి. ఎడబాటు ఉండకూడదు సమాధానానికి. ఒకవేళ ఉందా, నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళిపోయి సమాధానం పడొచ్చే దేవుని ఆరాధించాలి. లేకపోతే నువ్వు వచ్చి యాక్సిడెంట్గా దేవుని ఆరాధిస్తానని ఆరాధన దేవుడు అంగీకరించడం. కయ్యను వంటి వారమై ఉంటాం. మనసులో విరోధ భావం పెట్టుకుని అది వచ్చావనుకో కయ్యను వంటి వారమై ఉంటాం. మనం కయ్యను వారం అంటే ఉండరాదు. అర్పణ అంగీకరించడు దేవుడు. తీసుకుంటే తీసుకోకపోతే లేదు నాకెందుకంటే మనం ఏం చేయలేం. అదే కానీ అర్పణ ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా ఉండాలని చెప్పాడు రామపత్రికలో. ఆయనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేకపోతే తీసుకోవడం. మరి ఎప్పుడు అనుకూలంగా ఉంటది? ఆయన నీతిని మనం అనుసరించినప్పుడు అనుకూలంగా ఉంటది. ఆయన నీతి ఏంటి? సహోదరులతో సమాధానం. మీ అదే అమ్మ చదువు. రామ 12:1-2 వచ్చిన చదువు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, అది అక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది అన్నాడు. సరిపోదమ్మా. కాబట్టి దేవుడికి ఎలా ఉండాలమ్మా? సేవ అంటే వర్షిప్ అన్నమాట. నీ ఆరాధన ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే దేవుని నీతిని అనుసరించి నువ్వు ఆరాధన చేయాలి. దేవుని నీతి ఏంటి? సహోదరుల మధ్య ఎడబాటు లేని సమాధానం కలిగి ఉండటం దేవుని నీతి. అర్థమైందని అర్థం అవ్వలేదు. ఇప్పుడు సమాధానం పడతారు, మరి మెల్లగా పడాలి. మనసులో ఇరుకున్నా అండ్ ఇరికిని తీసేసి విశాలము చేసుకోవాలి. సంఘ సభ్యులన్నీ దృష్టితో చూడాలి. తోడుకోవాలనే దృష్టితో చూడకూడదు. దృష్టి మార్చాలి. ఈమె నా సంఘ సభ్యురాలు, నాతోటి ప్రభువుల అవయవం అనే దృష్టితో చూడాలి. తోడుకోవాలని చూడకూడదు. అత్తగారనే దృష్టితో చూడకూడదు. ఇప్పుడు ఏ దృష్టితో చూడాలి?
ప్రభు సంఘంలో నాతో పాటు పాలువారు. సాటి అవయవం ప్రభువులు అని చూడాలి. అత్తగారనే దృష్టి మర్చిపోవాలి. నీకు అత్తగారు కదా ఆవిడ. క్రీస్తు శరీరం అనే సంఘంలో నీతో పాటు పాలువారు అనే దృష్టితో చూసామనుకోండి సమస్య ఉండదు. అత్తగారు అంటే ఖచ్చితంగా వస్తుందండి సమాచారం. సమస్య వస్తుందండి అత్తగారండి. కోడలంటే వస్తుంది. ఎందుకంటే కోడల్ని లోకం ఇంకో దృష్టితో చూస్తుందండి. కోడలుగా చూడకూడదండి, సంఘ సభ్యురాలుగా చూడాలి. దృష్టి మార్చుకోవాలి. నిజంగా సంఘ సభ్యులమే కదా, మరి ఆ దృష్టితో తప్పేమండి? మన సాంఘిక లోకాన్ని చేరేయం కదా. అత్త కోడలని దృష్టితో చూడకూడదండి, సంఘ సభ్యుల మీద దృష్టితో చూసుకోవడమే బాగుంటుంది. ఆరోగ్యవంతమైన సంబంధాలు ఉంటాయి. లేకపోతే అత్త కోడలు అనుకోండి, గొట్టలాట్లు ఉంటాయి, దెబ్బలాట్లు ఉంటాయి. మంచిది అట్టుకెళ్ళి ఎట్టినా ఎప్పుడు ఎట్టింది అనేది నాకు ఎప్పుడు ఎట్టింది అసలు నాకు అది అంటారు అన్న. మంచిది అట్టుకెళ్ళి ఎట్టినా నేర్చురు అది, నేర్చురు అది. ఫస్ట్ కూడా వండి అట్టుకెళ్ళి ఎట్టినా నమ్మరండి వాళ్ళు. ఎందుకంటే నేర్చురు అలాగే అలవాటు అయిపోతుంది ఈ మైండ్కి కదా. ఇంకా అవి మనం ఏం చేయలేం. అదే అందువల్ల సమాధానాన్ని కేంద్రంగా చేసుకుని జీవించటము దేవుని యొక్క రాజ్య పరిధిలో మనము అనుసరించే దేవుని నీతి అని మనం చదువు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. సమాధానం అనే బంధం కలిగి ఉండటము దేవుని నీతి. సహోదరులారా, ఒకడు ఏ తప్పుదములైనా పడిన ఎడలా మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడినేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మంచి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలను. ఒకడు భారం ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని ఏం చేయాలంటే పూర్తిగా నెరవేర్చడం దేవుని నీతి. సహోదరులు తప్పుదములు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? మంచి మార్గం చూపించడానికి వారిని ప్రోత్సహించాలి, ప్రేమతో సహించాలి. అది చెప్పినట్టు ఎన్ని చేస్తారండి? ఎనరు అయినా సహించాలి. చెప్పే ప్రయత్నంలో అంటే మనల్ని ఏం చేస్తారంటే మనల్ని సిగ్గుపడతారా, నువ్వు నిక్కరు సార్, నువ్వు కరెక్టా, నువ్వు అంటారు. అయినా సరే ఏం చేయాలి ఇప్పుడు అంటే ప్రేమతో సహించి దీర్ఘశాంతం వహించి మంచి మార్గాన్ని తీసుకురావడం కోసము అంటే ఒక అవమానాన్ని మన నెత్తిమ తీసుకుని కరెక్టే నువ్వు చెప్పినట్టు నేను మంచిదాన్ని కాదు, అందువల్ల మనం అందరం మార్గంలో నడుచుకుందాం. నేను మార్చుకుంటాను, నువ్వు కూడా మార్చుకో. నువ్వు చెప్పింది నిజమే, నేను అంత మంచిదాన్ని ఏం కాదు అదే అని ఒకరు భారం ఒకరు భరించి సహించి ప్రేమ చూపి దీర్ఘశాంతం వహించి ఒకరికొకరు మంచి దారికి రావాలి. అది దేవుని నీతి. దేవుని రాజ్యంలో సమాధానం పడాలి, చెప్పాలి, మంచి దారికి తీసుకురావడం కోసం ప్రోత్సహించాలి. సహోదరులు తప్పుదారులు నడుపుతున్నారు, వారిని మంచి దారికి తీసుకురావాలి. ఆ బాధ్యత మనదే, భారం మనదే. ప్రేమతో ఏం చేయాలి? జాగ్రత్తగా వారిని ఆ విధంగా నడిపించటము దేవుని యొక్క సంఘరాజ్యపు నీతి అనేది మనం చూసాం. రెండవది దేవుని నీతి ఏంటనేది మనం చూస్తాం. రెండవది ఏంటంటే సంఘరాజ్యంలో దేవుని నీతి భార్యాభర్తల బాండింగ్ ఎప్పుడు కూడా ఎడబాయకుండా చూసుకోవటము దేవుని నీతి. భార్యాభర్త ఉన్నారు సంఘంలో, వారు బాంధవ్యాలు ఎప్పుడు ఎడబాయకూడదు. పరిస్థితులు ఎంత ఆకాశము భూమి తలకిందులు అయిపోయినా సరే భార్యాభర్తల యొక్క బాండింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని కొనసాగించవలసిందే. దేవుని రాజ్యపు నీతి అది. 30వ వచనం నుంచి అది మత్తయి సువార్త. భార్యాభర్తలు యేసురావు చెప్పిన ప్రతిపాదనలు ఇవన్నీ అమ్మా 5వ అధ్యాయం 30వ వచనం నుంచి చదవండి. ఇంకా పైనుంచి చదవండి. అక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది చూడమ్మా. చెప్పు, అది ఎన్ని? 27 అమ్మా. ఓకే, చెప్పబడిన మా పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు పరిచిన ఎడలా నరకంలో దాన్ని నరికి పారవేయి. నీ దేహం
నేను మీతో చెప్పినదేమనగా ఆ, వ్యభిచార కారణమును బట్టి కాక ఉమ్. తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్ళాడి ప్రతివాడు వ్యభిచారి అనబడుతున్నాడు. సరిపోద్దాం. కాబట్టి భార్యాభర్తల బాంధవ్యాన్ని పవిత్రంగా కొనసాగించుకోవడము దేవుని నీతి. ఇక్కడ చూసే దృష్టి పవిత్రమైనదే ఉండాలి. మనం చదువుకున్నాం కదా, యోబు గ్రంథము 31వ అధ్యాయం 1లో కన్నికని చూసినప్పుడు నేను ఏం చేయాలి? నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. మోహపు చూపుతో చూడకూడదు. చూస్తే అప్పుడే ఆమె అంది వ్యభిచారం చేసినట్టు. వ్యభిచారం చేసిన అదేందండి, లేదా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. కన్యకని నేను ఎలా చూదును? అమ్మ చదువుతున్నారా? ఎవరు బైబిల్ చదువుతలేదు రే? అక్కడ చాలా మంది చేతుల్లో బైబిల్ లేవు. అమ్మ బైబిల్ ఉన్నాయా? చదవండి తీసి. ఏమని ఉంది? నేను నా కన్నులతో నిబంధన చేసుకొనిచున్నాను. కన్యకని నేను ఎలా చూదును? అలా చేసిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను ఏమగుదును? దేవుని ఆజ్ఞ ఏమగును? దుర్మార్గులకు విపత్తి సంభవించడంతో సమానమే కదా. సరిపోద్దు. ఇప్పుడు సంఘరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు స్త్రీల్ని ఏ దుఃఖపదంతో చూడాలి? వ్యామోహపు దృష్టితో చూడకూడదు. చూస్తే మరి వ్యభిచారం చేసినట్టే. ఈ రాజ్యపు నీతి అది కాదు. ధర్మశాస్త్ర నీతి ఏంటంటే వ్యభిచారం చేస్తే పాపము. ఇక్కడ అసలే వ్యామోహంతో చూస్తేనే పాపం. కాబట్టి ఈ సంఘరాజ్యపు యొక్క నీతి ఏంటంటే యవన స్త్రీలు కనిపించారనుకో, కన్యకలు కనిపించారనుకో, వారిని మంచి దుఃఖపదంతో చూడాలి. అది దేవుని రాజ్యపు నీతి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచారిని చూచు ఆశించుచు పాపం మానలేని కన్నులు అన్నాడు. వ్యభిచారిని చూచి ఆశించుచు ఇగో పాపము మానలేని కన్నులు అంట. అలా ఉండకూడదు. ఈ సంఘరాజ్యం నీతి కాదది. వ్యభిచారిని చూచుచు పాపం మానలేని కన్నులు గలవారు. అలాంటి కన్ను ఉంటే నువ్వు పీకేమన్నాడు. ఏమన్నాడమ్మా? నీ కన్ను నేను అభ్యంతరపడుతుందా? యేసులో వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిచాడు. నువ్వు వ్యభిచారిని చూసి ఏమంటున్నావు? భలే ఉందరో అంటున్నావా? వ్యామోహంతో చూస్తున్నావా? అదే అలా చూడటానికి వీళ్ళు ఉండదు. ఈ సంఘరాజ్యపు నీతి అది కాదు. అవతల వ్యక్తి ఎలాంటిదో మనకు తెలదో, మనం మాత్రమో మంచి కనుదృష్టితో చూడాలి. ఈ రాజ్యపు నీతి అది. ఒకవేళ చూడకపోతే నువ్వు వ్యభిచారి అని పడతావు. వ్యభిచారులకి నీ వేశ్యాసాంగత్యులకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. నువ్వు ఆ దృష్టి చూస్తే వ్యభిచారి అని పడతావు. వ్యభిచారి అనుకో, దేవుడు నిన్ను తీర్పు తీర్చబోతున్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేష సాంగత్యులకు వ్యభిచారులకి దేవుడు ఏం చేయబోతున్నాడో? తీర్పు తీర్చబోతున్నాడు. మరి మోహరపు చూపుతో చూస్తే అప్పుడే ఆమె వ్యభిచారం చేసినట్టు. మరి వ్యభిచారం అయితే దేవుడు నిన్ను తీర్పు తీర్తాడు కదా. కాబట్టి దేవుని సంఘరాజ్యంలో ఏంటి దేవుని నీతి అంటే స్త్రీల్ని నువ్వు మంచి దృక్పథంతో చూడటం దేవుని నీతి. ఇంకా దేవుని నీతి ఏంటంటే భార్యతో నిష్కళమసమైనటువంటి సాంగత్యం చేయటం దేవుని నీతి. భార్య ఉందా నీకు? ఆమెతో సంతృప్తికరంగా జీవిత భాగస్వామిని ఉపయోగించుకుని నీ సహజమైన న్యాయమైన శరీర వాంఛలు తీర్చుకోవడం, అది దేవుని నీతి. భార్యనేమో నిర్లక్ష్యం చేసి పొరుగింటి పుల్లకూర అనే పాట ఉంటుంది కదా, పొరుగింటి పుల్లకూర జోలికి వెళ్ళకూడదు. ఓ సోదరుడు ఒక మాట అన్నాడో వాక్యం చెప్తూ నాకు ఒకసారి మానసికంగా ఆందోళన కలిగింది. ఏమన్నాడో తెలుసండి? ఎంగిల్ ప్లేట్లు అన్నం తింటారా అన్నాడు. ఎంగిల్ ప్లేట్లు అన్నం తింటారా ఎవడైనా? వ్యభిచారం అలాంటిదే అన్నాడు. ఒకసారి కంగారు వచ్చేసింది. ఎవరైనా ఎంగిల్ ప్లేట్లు అన్నం తింటారా? ఏమవుతుంది తింటే? ఏమవుద్దండి? ఎంగిల్ ప్లేట్లో అన్నం తింటాక ఎవడు ఇష్టపడ్డా అసలే? మరి అవతల వాని భార్య ఎంగిలే కదా, నువ్వు ఎలా వెళ్తా?
మైండ్ చెడిపోయింది నా మాట అంటే. ఇలాంటి జ్ఞానం మనుషులందరికీ ఉంటే ఎంత బాగుండు కదా. ఇది ఎంగిలిరా అంటే అర్థమైపోతుంది కదా, అది వేరు అని భార్య, ఆమెతో మనకు పనేమి అని థాట్ వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది కదా. చాలా దైవజనులు చాలా అనుభవాలతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది అందువలన ఏమంటాడంటే, భర్తను విడనాడిన ప్రతిదీ తన భార్యని వ్యభిచారం చేసేవాడు అవుతాడంట. భర్తను విడనాటము దేవుని సంఘ రాజ్యం నీతి కాదు. భార్యను విడనాటము దేవుని రాజ్యపు నీతి కాదు. వారిరువురు కూడా కలిసి జీవించటము దేవుని రాజ్యపు నీతి. ఏంటి దేవుని నీతి? ఇదిగో ఇతర స్త్రీలను నువ్వు మంచి దృక్పథంతో చూడటం, వ్యామోహంతో చూడు. రెండోది, తన భార్యని విడనాడాలి అనే ఆలోచన భర్తకు ఉండకూడదు. తన భర్తను విడనాడాలి అనేటువంటి ఆలోచన భార్యకు ఉండకూడదు. అదే దేవుని నీతి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. చాలా కష్టంగా ఉంది సంసారం, ఇడిచిపెడితే బాగుంటుందేమో అని ఆలోచిస్తుంది. 7వ అధ్యాయం 10. మరియు పెండ్లైన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా, భార్య భర్తనే ఎడబాయకూడదు, ఎడబాసి అసలు పెండ్లే చేసుకోనకూడదు. ఇన్ కేసు పెండ్లు అయిపోయిందా సమాధానంతో నడవలసిందే. పెండ్లు అయిపోయిందా, అయిపోయింది పెండ్లి. అయిపోతే ఏం చేయాలి? ఇప్పుడు సమాధానంతో నడవలసిందే. అదే పెండ్లు అయిన తర్వాత ఇంక ఇడిచిపెట్టేస్తానంటే కుదరదు. అది సంఘరాజ్యం నీతి కాదు. అదే ఇంకా ఏమన్నాడు, మరియు భర్త భార్యని పరిత్యాగించకూడదు, ఇడాకులు ఇచ్చేద్దామని చూడకూడదు. భార్య ఏమో అంటే ఎడబాసి వెళ్ళిపోదామని చూడకూడదు, భర్త ఏమో ఈవిడ ఏదిలో వదిలిచ్చేసుకుందామని చూడకూడదు. అది సంఘరాజ్యం నీతి కాదు. యేసు ప్రతిపాదించారు దీన్ని. అందుకనే పౌలు ఏమన్నాడు, ఇది నా ఆజ్ఞ కాదు, ఇది ప్రభు ఆజ్ఞ. పెళ్ళైన ప్రతి ఆవిడ కూడా తన భర్తతో సమాధానపడి సాగవలసిందే, విడనాడనే ఆలోచన ఉండకూడదు. సంఘరాజ్యం నీతి కాదు అది. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామండి? దేవుని నీతి ఏంటనే చూస్తున్నాం. ఎవరు చెప్పారు ఇది? యేసురావు చెప్పాడు. దేనికి సంబంధించింది? దేవుని సంఘరాజ్యం యొక్క ప్రజలు అనుసరించవలసిన నీతి. అదే సంఘరాజ్యం ప్రజలు అనుసరించాలి ఈ నీతిని. సంఘరాజ్యంలో చేర్చబడ్డావా, సహవాసానికై పిలువబడ్డావా, దేవుని ఏర్పాటులో ఉన్నావా, ఈ నీతిని అనుసరించాలి. ఏ నీతిని అనుసరించాలి అమ్మా? సహోదరుల మధ్య సమాధానం అనే బంధము ఉండాలి. 2, నీ దృష్టి లోపం లేకుండా చూసుకోవాలి. 3, భార్య విషయమై లేదా భర్త విషయమై వివాహపు యొక్క పవిత్రత ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి. ఈ మధ్యలో చాలా ఈ టెక్నాలజీ పెరిగింది, మనుషులకి స్వాతంత్రం బాగా వినియోగించుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్ మ్యారేజ్లు కూడా చేసుకుంటున్నారు. అంటే 2-3 ఏళ్ళు ఒప్పందం పెళ్ళి అనమాట. ఎప్పుడో పవిత్ర బంధం అనేది సినిమా వచ్చింది, అప్పుడు అలా చేసుకున్నారు కదా. ఇప్పుడు అది సమాజానికి వచ్చేసి, సినిమాల నుంచి ఎక్కడికి వచ్చేసింది, సమాజానికి వచ్చేసింది. ఆ చెడు చాలా అద్భుతంగా ఆడింది సినిమా కదా. ఇప్పుడు అది సమాజంలోకి వచ్చేసింది, కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనమాట. అన్ని సంవత్సరాలు అయ్యాక రద్దు అయిపోతూ ఉంటుంది. అలాగా అది దేవుని రాజ్యం నీతి కాదు. మరణము వరకు అంటే ఎడబాయడం అని ప్రమాణాలు చేస్తున్నాం కనుక ఆ ప్రమాణాలు కాపాడుకోవడంలో అంటే మనము దేవుని నీతిని అనుసరించి సంఘరాజ్యంలో ఆ నీతిని మనం చూపించాలి అనేది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇక 3 ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ 3లో అప్రమాణాలు చేయకూడదు. చదవం ఎన్నో వచ్చినది, ఇది చదివేసి మనం ముగిద్దాం. అప్రమాణాలు చేయకూడదు. మనం క్రైస్తవులుగా, దేవుని యొక్క సంఘరాజ్య ప్రజలుగా, సంఘము యొక్క నీతి ఏంటంటే అప్రమాణాలు చేయకూడదు. అంటే జరగని మాటలు పలకూడదు.
నీ మాట అవునంటే అవును, కాదంటే ప్రమాణం చేయక మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణము నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని ప్రభువునకు చెల్లింపవలెను అని పూర్వీకులతో చెప్ప పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆ, ఆ, నీ మాట విషయంలో ఆ, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆ, ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకోనవద్దు, ఆకాశం తోడనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేములో ఎరుసలేం తోడనొద్దు, అది పరిశుద్ధుల పట్నం. నీ తల తోడ నీ పెట్టు. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అందులో తలలో ఇంటికి తెల్లగానే నల్లగానే నువ్వు చేయలేవు. మీ మాట కావున నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించినది దుష్టు నుండి వచ్చింది అన్నారు. ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు సంఘరాజ్యంలో దేవుని నీతి ఏంటి అన్నమాట? మాట ఇచ్చామనుకో, నష్టం కలిగినా నెరవేర్చాలి. అదే మాట ఇచ్చామా, నష్టం కలిగినా నెరవేర్చాలి. అయ్యా వస్తానన్నాను, ఇంకా అవ్వలేదు పని, వదిలేయాలి. కీర్తన గ్రంథం 15 అధ్యాయం 4వ వచనంలో నష్టం కలిగినా సరే మాట ఇస్తే నెరవేర్చాలి. కీర్తన గ్రంథము 15. నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా ఏం చేయడంటండి, అది పద్ధతి. అది దేవుని సంఘరాజ్యపు నీతి. మాటిచ్చావా వస్తానని, చేతానని, చేతానన్నావా, టయానికి వస్తానన్నావా, లేకపోతే ఏదైనా మాట ఎవరికైనా ఇచ్చావా, ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు నష్టం కలిగినా సరే మాట తప్పకూడదు. అది దేవుని యొక్క సంఘరాజ్యపు నీతి. మాట తప్పకూడదు, మరం పెట్టకూడదు. అమ్మ ఎక్కడ ఉన్నావా, వచ్చేస్తున్నానండి, ఇదిగో ఇక్కడే మాటల్లో ఇంకా బయదేళ్ళు, ఇంటికాడ బట్టలు కూడా వేయడు. అమ్మ నేను పలానా పొజిషన్లో ఉన్నా, నాకు వస్తా గంట ఆడుతుంది, అది నేను ఇంకా నవ్వు ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా నేను అమ్మ వచ్చేస్తున్నానమ్మా సెంటర్లోనమ్మా, ఆ సెంటర్లో వద్దు, ఇంకా అలాంటివి చెప్పకూడదు. అస్సలే నీ మాట అవునంటే అవును, ఇబ్బంది లేదు. ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? అప్రమాణం చేయదు, సంఘరాజ్యపు నీతి కాదు అది. గాలి మాటలు పలకొద్దు, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అని చెప్పొద్దు జనాలకి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనము ఒకరికొకరు అవయవమై ఉన్నా గనక ఎవరితో అబద్ధం ఆడకూడదు. మనం ఒకరికొకరు అవయవమై ఉన్నా గనక ప్రతివాడు అబద్ధం ఆడటం మాని తన పొరుగువానితో నిజమే మాట్లాడాలి. నిజమే మాట్లాడు. అయ్యా నాకు టైం ఏమైంది పట్టింది, పడుతుంది చెప్పడమే. అప్రమాణాలు చేయొద్దు, జరగని చెప్పొద్దు. అది దేవుని నీతి కాదు సంఘరాజ్యంలో. కాబట్టి సంఘరాజ్యంలో దేవుని నీతి ఏంటంటే సహోదరుల మధ్య సమాధానం ఉండాలి, వివాదాలు అసలు ఉండనే కూడదు, లేకుండా చూసుకోవాలి మనం. ఇది దేవుని నీతి. దేవుని నీతిని అనుసరిస్తావా? అనుసరించాలంటే ఈ విధమైన సమాధానం నువ్వు దిగి రావాలి. నేను సమాధానం పడనండి, నేను ఎందుకు పడాలండి, ఆవిడ పడకూడదా? అలాగంటారు కూడా చాలామంది. ఆవిడ పడకూడదా, ఆవిడ సంఘ సభ్యురాలు కాదా, ఆవిడ దేవుడు వాక్యం వింటలేదా, నేను ఒక్కదాన్నే వింటున్నానా, సమాధానం పడవలసిన అవసరం ఆవిడకి లేదా, నా ఒక్కదానికే ఉందా? మళ్ళీ ఇది కూడా వివాదమే, అవునా కదండి? ఆవిడ ఎలాగనుకుంటే ఈవిడ ఎలాగనుకుంటే మరి ఎవరు కదిలి వెళ్తారు అని ఎవరు వెళ్తారండి? ఇద్దరు తగ్గుతలేదు, సమాధానం ఎక్కడ కుదురుతుంది? ఎవరో ఒకరు తగ్గితేనే కదా కుదిరిది. అదే చాలామంది అలాగంటారు. అది దేవుని నీతి కాదు.
మనకు కూడా మనం చెప్పాం కదా, ఆత్మ విషయమై దీనిని అవ్వాలి. ఒకడు సంటి పిల్లలాగా తను తాను తగ్గించుకోవాలి, మార్పు పొందాలి. సంఘరాజ్యం యొక్క జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, సంఘరాజ్యం యొక్క జీవన ప్రమాణాలు ఏంటయ్యి? తగ్గించి బతకడం, తను తానే మార్పు చేసుకోవడం, మార్పుతో కొన్ని జీవితాలు కలిగి జీవించడం. అదే ఆ జీవన ప్రమాణాలు అనుసరించి మనుషులు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకుని సమాధానానికి వెళ్ళాలి. నేను వెళ్ళను, ఆవిడ రాదా, ఆవిడకంటే నేను తక్కువ అండి, తక్కువ ఎక్కువ అనేది కాదు. ఇక్కడ దేవుని యొక్క రాజ్యంలో మనము అనుసరించవలసిన నీతి అది. సమాధానం పడాలి. రెండు, ఎదుటివాడిని చూసేటప్పుడు మంచి దృక్పథంతో చూడాలి. స్త్రీలైతే పురుషులను చూసినప్పుడు మంచి దృక్పథంతో, పురుషులైతే స్త్రీలను చూసినప్పుడు మంచి దృక్పథంతో చూడాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు పైన, అర్థమైంది. అలాగే భార్య భర్తలైనటువంటి వారు వారి వివాహ ఘనతనే, వివాహ పవిత్రతనే అంటే కాపాడుకోవాలి. అవిశ్వాసులైన భర్తలు ఉంటారో, అవిశ్వాసులైన భార్యలు ఉంటారని చెప్పింది గ్రంథం. నీకు తెలుసు అవిశ్వాస అయిన భర్త అని, నేను తెలుసా తెలీదా? తెలుసు, జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేయటమే. నీకు తెలుసు నా భార్య అవిశ్వాసురాలని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దానికి తగినట్టుగా మేనేజ్మెంట్ చేసుకోవడమే. తెలుసు కదా, తెలుసా తెలీదా? తెలుసండి బాబు, ఎందుకు తెలదా? నా భర్త అవిధేయుడో విధేయుడో తెలదా? నా భార్య అవిధేయత కలిగిందో విధేయత కలిగిందో తెలదా? అని తెలుస్తుందో తెలదా? మరి తెలిసినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవడమే. అందుకనే జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడు గ్రంథంలో. ఏమన్నాడండి? జ్ఞానం చొప్పున కాపురాలు చేసుకోండి. తెలుసు కదా, నీ భర్త భక్తిపరుడో అవిధేయుడో విధేయుడో కాపురం చేస్తున్నప్పుడు ఆయన అనుభవాలు నీకు తెలుస్తాయి. నీ భార్య విధేయురాలో అవిధేయురాలో కాపురం చేస్తున్నప్పుడు నీకు తెలుస్తాయి అనుభవాలు. దానిని బట్టి బేస్ చేసుకుని తగిన జ్ఞానంతో కాపురాలు చేసుకుని సాగటమే. అదే దేవుని నీతి. అవిశ్వాసైన భార్య ఉండొచ్చు, ఇబ్బంది లేదు. అవిశ్వాసైన భర్త ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కాపురాలు సాగాలి. అవిశ్వాస కదా వదిలేయటానికి కుదరదు, అవిశ్వాస కదా నా భార్య వదిలేయటానికి కుదరదు. పెళ్ళాడో అవిశ్వాసిని జ్ఞానం చొప్పున కాపురం చేయటమే. పెళ్ళాడో అవిశ్వాసి అయిన భార్యని జ్ఞానం చొప్పున కాపురం చేయటమే. అదే లేదు, విశ్వాసిని పెళ్ళాడో బాగుంటుంది, ఇద్దరు విశ్వాసం ఉంది కాబట్టి గొడవ ఉండదు. కానీ సాంఘిక సమాజంలో విశ్వాసులు దొరకనప్పుడు అవిశ్వాసిని పెళ్ళాడడం, అవిశ్వాసతో జ్ఞానం చొప్పున కాపురం చేయటమే. మీ అదే అలాగనా దేవుని నీతిని అనుసరించి సంఘరాజ్య ప్రజలు జీవించాలి. ఇది దేవుని నీతి. మూడోది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ఆర్నో చెప్పు, ఏం పర్లేదు, ఇబ్బంది లేదు. అంతేగాని ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. అదే వస్తానని మానేయకూడదు. నష్టం కలిగినా వెళ్ళాలి. మాట ఇచ్చామంటే ఖచ్చితంగా నష్టం కలిగినా చెయ్యాలి. ఒకవేళ అవుతలేదు ఇంటిమేషన్ అని ఇవ్వాలి. అయ్యా వస్తానని రైట్ కరెక్ట్, కానీ నాకు ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంది, అందుకనే నీకు ఇంటిమేషన్ చేస్తున్నాను. అంతేగాని గమ్మున ఊరుకుంటే ఏం తెలుస్తుంది? అవతడు వస్తాడని చూస్తాడు, చేతాడని చూస్తాడు. అదే ఇస్తానని ఆశ పెట్టి మనం ఆఖరిని లేదన్నాం అనుకోండి, ఒక 5-6 రోజులు వారం గడిచిపోయింది, ఇస్తాను ఒక వారం రోజులు పోయినాక ఇస్తానన్నాం అనుకోను అని చెప్పి మనం ఇవ్వలేదు. వచ్చాక ఇద్దాం అనుకోనుగా నా వల్ల అవ్వలేదు అని ఏదో వంక పెట్టామనుకోండి, ఈ వారంలో అతను ఎవరినో చూసుకుందుడు. ఆ వారం ముందే మనం ఏం చెప్పేయాలి? అయ్యా నువ్వు ఆశపడి వచ్చా కానీ ఎవడా నా దగ్గర ఏమీ లేవు, నేను ఇవ్వలేను చెప్పే, ఇబ్బంది లేదు. మొహమాటానికి ఏమంటాము? చూద్దాంలే చేద్దాంలే, ఒక వారం తర్వాత రా అంటాం. మా అతను ఎంతో నిరీక్షణతో ఎంతో ఆశతో వస్తాడు, మనం ఏం చేస్తాం? ఆఖరిని లేవంటాం అన్నమాట. అలా వద్దు. అదే నువ్వు నీ దగ్గర ఉందే, ఇవ్వడానికి మనసు ఉంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను చెప్పి, ఇబ్బంది ఏముంది? అదే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి అంటే విధానంలో సంఘరాజ్యపు నీతిని అనుసరించాలి మనము. ఇంకా ఏమన్నాయేమో కిందకన్నా చదివి దాని తర్వాత ఏముంది? అది దేవుని నీతి. ఇంకోటి కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట పూర్వీకులతో చెప్పండి మాట విన్నారు కదా. ఇది చెప్పింది ఏమనగా, ఆ దుష్టిని ఎదిరింపగా ఎడమ వైపు కూడా తిప్పుము,
ఎవడైనా ఆ. నీ మీద వాద్యం వేసి నీ అంగి ఆ. కొనగోరిన ఎడల ఆ. వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను అడిగిన ఎడల చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగబోరు వానికి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువానికి ప్రేమించి ఆ. నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా ఆ. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించుడి నేను హింసించు ప్రతి వాని కొరకు ప్రార్థన చేయుడి. చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును కురిపించేస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా ప్రేమించిన ఎడల మీకేమి సుంకరులు అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందములు చెప్పిన ఎడలా మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్యజనులను అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును మీరులో పనిపూర్లుగా ఉండేదిరా అన్నాడు అనమాట. కాబట్టి అన్ని జనుల విషయంలో, సాంఘిక సమాజ జీవన ప్రమాణాల విషయంలో అండ్ ఎలా చేయాలన్నమాట, అది అక్కడ చెప్పబడినట్లు చేయాలి. మనల్ని హింసిస్తున్నారనుకో అండ్ వారికి ప్రతిబింబ చేయకూడదు, వారి కొరకు ప్రార్థించాలి. మనకు ఇబ్బందులు కలగజేస్తున్నారనుకో, అభ్యంతరాలు కలిగిస్తున్నారనుకో అండ్ వారి కొరకు ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దీవించాలి వాళ్ళని. కీడు చేతంటే ప్రభు ఏమన్నారు, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరక్కున్నారు కనుక వీరిని క్షమించి అన్నారు. సాంఘిక సమాజం నుంచి ఎదురయ్యేటువంటి అంటే ప్రతికూల పరిస్థితులను మనము ఎదుర్కొనే వారిగా, వారిని క్షమించే వారిగా తండ్రి ఆయన పరిపూర్ణుడు గనక ఆయన పరిపూర్ణతలో నుంచి మనం పూర్ణులుగా ఉండటం కోసము అంటే సాంఘిక సమాజంలో ఉన్నటువంటి అంటే వ్యక్తుల్ని మనము క్షమించాలి, వారిని ప్రేమతో చూడాలి, వారి అవిధేయతను మనం సహించాలి. అది సంఘరాజ్యపు నీతి అన్నమాట. సాంఘిక సమాజంలో ఉంటారో చాలా కీడు మనకు ఎదురవుతూ ఉంటుంది వాళ్ళ ద్వారా, అయినప్పటికీ కూడా ఆ కీడుని సహించేవారుగా, అదే ఆ కీడుని తట్టుకోగలిగేవారుగా, ఆ కీడు చేసే వ్యక్తుల గురించి ప్రార్థించేవారుగా మనము మన జీవన ప్రమాణాలను కలిగి ఉండటము సంఘరాజ్యపు నీతి. 4 విషయాలు మనం చూసాం అమ్మా. ఒకటేమో ఎడబాటు లేని సంఘ సభ్యుల మధ్య సమాధానము. 2 కుటుంబ బాంధవ్యాల విషయంలో అనుసరించవలసినటువంటి పవిత్రత. 3 అప్రమాణాల విషయంలో అప్రమాణం చేయొద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నష్టం కలిగినా నువ్వు దాన్నే నెరవేర్చాలి. సాంఘిక సమాజం నుంచి ఎదురయ్యే కీడు విషయంలో లేదా కీడు చేసేవారి విషయంలో నువ్వు ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ విధమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగి సంఘం అనే దేవుని రాజ్యంలో ఆ నీతిని అనుసరించి జీవించాలి. ఒకప్పుడు మనం పాపమునకు దోషులై ఉన్నాం, ఇప్పుడేమో నీతికి దోషులమై ఉన్నాం. ఇలా నీతిని జరిగించి మనము సంఘరాజ్య ప్రజలమని రుజువు చేసుకోవాలి. కష్టమే, అయినప్పటికీ కూడా ఏం చేయాలి, సాధకం చేసుకోవాలన్న గ్రంథం. సాధకం అంటే ప్రాక్టీస్ అనమాట. సాధకం చేసుకోవాలి. భక్తి విషయంలో ఓ తిమోతి, భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో అన్నాడు. ఏమన్నాడమ్మా? ఓ తిమోతి, భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకి మంచిదే, కానీ భక్తి విషయంలో సాధకం ఇప్పటి జీవానికనే రాబోయే జీవానికి కూడా గొప్ప ప్రయోజనకరమై ఉంది కనుక అది అన్ని విషయంలో ప్రయోజనం అన్నాడు అనమాట. కాబట్టి సాధకం చేసుకుని సహోదరుల మధ్య సమాధానం ఉండేటట్టు అంటే వివాహపు యొక్క కుటుంబ బాంధవ్యాలు పవిత్రంగా కొనసాగించుకునేటట్టు, అలాగే మన మాట అవునంటే అవును అన్నట్టుగా, అలాగే సాంఘిక సమాజంలో మనము కీడు చేసేవారికి విషయంలో వారి కొరకు ప్రార్థించేవారంగా, కీడికి ప్రతి కీడు చేసేవారంగా కాకుండా ఆ విధమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగిన వారంగా సంఘరాజ్యపు ప్రజలంగా దేవుని అనుగ్రహించే నీతిని అనుసరించి జీవించటం ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రతిపాదనలను గౌరవించి ప్రతిపాదించినటువంటి ప్రభువుని మనము గణపరుతూ తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిని మనము ఈ జీవిత విధానం ద్వారా జీవన ప్రమాణాలను అనుసరించడం ద్వారా చూపించి మనము దేవుని నీతిని కలిగిన వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. శ్రద్ధతిని సహకరించిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తున్నాం. కీర్తన పాడుకుందాము మనం.
ఎన్నో వచ్చినాం ఇలాగ ఎవరో ఒకరు తీసుకోవాలండి ఇలా పాఠం అయిపోతున్నప్పుడు